ఎంసీ వెనకల. సో రెండో హోల్డింగ్ ఏరియా పెట్టాం కాబట్టి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మీకు గుర్తుంటే యాక్చువల్లీ ఆ హోల్డింగ్ ఏరియా లేదు యాక్చువల్లీ ఫీల్డ్లో. జస్ట్ ఒక 2 days ముందు ఫీల్డ్ విజిట్లో సిపి సార్, కలెక్టర్ సార్, నేను వెళ్ళినప్పుడు ఈ ఎంటైర్ ఏరియా క్లియర్ చేయండి అని విఎంసీ కాంపౌండ్ని బ్రేక్ చేసేసి ఒక హోల్డింగ్ ఏరియా క్రియేట్ చేసుకున్నాము. సో పబ్లిక్ అక్కడ వెళ్ళే కొద్దీ ఈ హోల్డింగ్ ఏరియాతో పాటు ఆ హోల్డింగ్ ఏరియాలో ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం అనేది మేజర్ ఛాలెంజ్గా మారింది. బాగా చేశారు మన వాళ్ళందరూ కూడా, అందరూ కోఆర్డినేట్ చేశాము. అందరికీ ఛాలెంజ్ అయ్యేది, పోలీస్కి ఛాలెంజ్, ఎందుకంటే ఎట్లా వెళ్తారో కూడా ఐడియా లేదు. సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఛాలెంజ్, మనకు కూడా ఛాలెంజ్, అక్కడ ఉన్న టాయిలెట్స్ ఎలా పెట్టాలి, వాటర్ సప్లై ఎలా చేయాలి అనేది ఛాలెంజ్గా మారింది. కాబట్టి ఒక జియోగ్రఫికలీ ఛాలెంజ్ అయింది. ఈ హోల్డింగ్ ఏరియాతో పాటు లాస్ట్ 2 daysలో మళ్ళీ సిపి సార్, కలెక్టర్ సార్ కూర్చుని ఈ రాజీవ్ గాంధీ పార్క్ ముందు తీసుకున్నారు హోల్డింగ్ ఏరియాలో మల్టిపుల్ స్టాప్స్. దాంతోపాటు ఒకవైపు ఎండ పెరిగింది, ఎండ పెరిగితే హోల్డింగ్ ఏరియా పెరిగింది, సో మూమెంట్ కూడా పెరిగింది. కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 4 hours ఒక్కొక్క ఇష్యూ, ఎవ్రీ 4 hours ఒక్కొక్క ఇష్యూ, నైట్ 2 o'clock ఒక ఇష్యూ, మార్నింగ్ 4 o'clock ఒక ఇష్యూ. కాబట్టి మనం అనుకున్నది మన ఇంజనీర్స్తో చాలా డీటెయిల్డ్గా మనం అనుకున్న ప్లానింగు, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ అనుకున్నది ఒకటి, కానీ దాదాపుగా 25% ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టడం జరిగింది ఈ టైం. అంటే మొబైల్ వాటర్ పెట్టమన్నారు, పెట్టాల్సిన అవసరం వచ్చింది కొన్ని వెహికల్స్ ఎంగేజ్ చేసుకుని. అలాగే మొబైల్ టాయిలెట్స్, ఆన్ వీల్ టాయిలెట్స్ కూడా కొన్ని పెట్టాము. అంటే ఎందుకు చెప్తున్నాను, ఈ టైము మనం ఏదో 40 points అనుకున్నాము, కానీ నిన్న రివ్యూ చేస్తున్నప్పుడు డీబ్రీఫింగ్ చేశాము నేను, అప్పుడు తెలిసింది ఏంటంటే అది 69 pointsకి మారిపోయింది. చిన్న పాయింట్స్. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ అక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నా వాళ్ళు వెళ్ళి తీసుకోలేని పరిస్థితి, అంటే కనపడుతున్నాయి కానీ తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు, తీసుకురాలేరు. మళ్ళీ యూసిడి మన ఎస్టేట్ ఆఫీసర్ వాళ్ళ వింగ్ని వాడుకొని మళ్ళీ హ్యాండ్కి డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ పాయింట్గా మారిందని నేనైతే ఇప్పుడు భావిస్తున్నాను. దాంతోపాటు కలెక్టర్ సార్ ఇంటర్వెన్షన్ వల్ల బిస్కెట్స్ దాదాపుగా ఎవ్రీడే 50,000 బిస్కెట్స్, 50,000 to 1,00,000 బిస్కెట్స్ స్టార్టింగ్ నుంచి, మిల్క్. సో ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ లేదు. ఖచ్చితంగా నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ ఇంత స్కేల్లో లేదు. ఈ టైము వాళ్ళ రిక్వెస్ట్ బట్టి చాలా ఇంటర్వెన్షన్ చేయడం జరిగింది. టాయిలెట్స్ కూడా మీకు చూస్తుంటే లాస్ట్ టైం కన్నా ఇంకా 12 places ఎక్కువ పెట్టాము. అండ్ కృష్ణా రివర్ ఇంత ఎప్పుడు లేదు దసరా టైంలో. ఒకవైపు కృష్ణా రివర్ సెకండ్ వార్నింగ్తో పాటు దసరా చేసింది ఐ థింక్ లాస్ట్ 10 yearsలో ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. సెకండ్ వార్నింగ్ వచ్చింది కాబట్టి ఆ కన్వేయర్ బెల్ట్ నాకు శానిటేషన్ పనికి వస్తుంది, అది కూడా మాల్ ఫంక్షన్ అయింది, బ్రేక్ అయిపోయి అది మిస్ అయిపోయింది, మొన్ననే కనపడింది నిన్న ఈవినింగ్. సో ఒకవైపు అది జరిగింది, ఒకవైపు వాటర్ లెవెల్ హెవీ ఉంది, టీంని అక్కడ పంపలేము. అయినా మన వాళ్ళు నేనేదో డ్రోన్ ఎగిరించాననేసి మళ్ళీ సార్ అడుగుతారేమో అని ఆ మెష్ని జంప్ చేసేసి వెళ్ళి ఫ్లోయింగ్ వాటర్లో క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను, వదిలేండి పర్లేదు అని కలెక్టర్ పర్మిషన్ తీసుకున్నాను. సార్ వద్దు సార్ అన్నప్పుడు సార్ కూడా అలాంటివి ఏం చేయొద్దు, పబ్లిక్ ఇంపార్టెంట్, మన స్టాఫ్ కూడా ఇంపార్టెంట్ అన్నప్పుడు ఒకవైపు కృష్ణా రివర్ సెకండ్ వార్నింగ్ వస్తే కూడా దసరా ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక ఫస్ట్ కేస్ స్టడీ మనకి శానిటేషన్ పరంగా. ఇట్స్ నాట్ ఈజీ, అనుకోలేదు ఇట్లా అవుతుంది అనేసి. సో అదొక ఛాలెంజు. అది కాకుండా ఐ థింక్ ఈ టైము సామాన్య భక్తుల్లాగా నార్మల్ క్యూ లైన్లో ఇన్నిసారి ఏ కలెక్టర్ కూడా వెళ్ళుంటారు. ఆల్మోస్ట్ రోజుకి ఒక 3 టైంలో కూడా మార్నింగ్, నైట్, డే, మిడ్ నైట్ వెళ్ళి అక్కడ మనకేమవుతుంది, కలెక్టర్ గారు రాలేదంటే ఏదో ఒక 2 hours కొంచెం చూసుకుని క్లీన్ చేద్దామని ఉంటుంది. లేదు, కలెక్టర్ గారు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఒకవైపు సిపి సార్ వెళ్తుంటే సో ఏం చేయాలి, రెస్పాన్స్ టైము మనకు తగ్గింది ఆఫీసర్స్కి, బట్ అవుట్పుట్ కూడా అంతే మారింది. సో కాబట్టి మనకి అవుట్పుట్ కూడా అంతే బాగా వచ్చింది. రియల్ టైంలోనే తెలిసింది. సార్ వెళ్ళినప్పుడు ధ్యానప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ బాటిల్స్ ఉన్నాయి, ఇక్కడ టాయిలెట్ స్మెల్ వస్తుంది, ఇక్కడ డాగ్స్ ఉన్నాయి అనేసి సెక్టర్ ఆఫీసర్స్తో కోఆర్డినేషన్ చేయడము. అండ్ లాస్ట్ టైం అందరికీ వాకీ కూడా మనం ఇంటిగ్రేషన్ బాగా చేసుకున్నాం ఈ టైం. మన వాకీకి సెక్టర్ ఆఫీసర్స్ వాకీ అండ్ కంట్రోల్ రూమ్ కూడా, కలెక్టరేట్ కంట్రోల్ రూము అండ్ మోడల్ గెస్ట్ హౌస్ కంట్రోల్ రూము
అండ్ విఎంసీ కంట్రోల్ రూము మూడు చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది కాబట్టి మ్యూచువల్ కంప్లైంట్స్ తగ్గిపోయినాయి. లాస్ట్ టైం మాట తెరిస్తే పోలీస్ అలో చేయట్లేదు అని చెప్పింది. ఈ టైం జీరో ఇష్యూస్. వచ్చినట్లు కంట్రోల్ రూమ్ చెప్పడము, పోలీస్ వాళ్ళు కూడా వెంటనే విఎంసీ వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు, అలో చేయొద్దు అని కంట్రోల్ రూమ్స్ ఇన్స్ట్రక్షన్స్, ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా క్లారిటీ అండ్ సీమ్లెస్గా పనిచేయడం జరిగింది. సో ఒక మేజర్ 5-6 అబ్జర్వేషన్స్ మేమేం చేసామో ఈ టైము చాలా మేజర్ ఇంటర్వెన్షన్, చాలా బాగా పనిచేసాము అందరూ కూడా. ఈ దసరా ఇది యాక్చువల్లీ ఓన్లీ దసరా కాదు. ఒకవైపు దసరా అయితే, ఒకవైపు విజయవాడ ఉత్సవ్ అయితే, ఒకవైపు కృష్ణ ఫ్లడ్ అయితే, ఒకవైపు కార్నివల్, ఒకవైపు విఐపి విజిట్స్. ఐ ఫర్గాట్ టు మెన్షన్ వైస్ ప్రెసిడెంట్ గారు రావడము, తర్వాత యూనియన్ మినిస్టర్స్ రావడము. లాస్ట్ ఇయర్ అయితే రాలేదు ఎవరు కూడా. సో వాళ్ళ అరైవల్ ఉన్నప్పుడు వచ్చిన ఛాలెంజెస్, బర్డన్ ఆన్ అడ్మినిస్ట్రేషన్, రెస్పాన్సిబిలిటీ ఆన్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ మనము జాగ్రత్తగా చేసి ఎక్కడ కూడా పిల్లలకి, పెద్దవాళ్ళకి, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి ఇండివిజువల్గా రియల్ ఫీడ్బ్యాక్ తీసుకొని చేయడం అనేది చాలా వరకు నేర్చుకున్నామని నేనైతే భావిస్తున్నాను. గ్రేట్ ఎక్స్పీరియన్స్, అ గుడ్ కాంట్రిబ్యూషన్, బీ ఇట్ ఫ్రమ్ పోలీస్, రెవెన్యూ అండ్ విఎంసీ టీమ్ అండ్ టెంపుల్ అథారిటీస్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేనేమి ఈ విషయం గురించి చెప్పాలనుకుంటానంటే 100% కోఆర్డినేషన్ ఉంటే గవర్నమెంట్లో మ్యాజిక్ క్యాన్ హ్యాపన్ అండ్ ఇష్యూ విల్ బి జీరో. దానికి నిదర్శనం ఈ ఒక దసరా యాక్టివిటీ. ఎందుకంటే దసరా యాక్టివిటీ ముందు 1 వీక్ ముందు చూసాము. ఒకవైపు సిపి సార్ పోలీస్తో సమన్వయం పెట్టించారు, ఒకవైపు కలెక్టర్ సార్ మళ్ళీ ఎండోమెంట్స్ వాళ్ళతో మనతో పెట్టించారు, మళ్ళీ మీడియా బ్రీఫింగ్ పెట్టించాము, అప్హిల్లో పెట్టించాం, కంట్రోల్ రూమ్లో పెట్టించారు, తుమ్మలపల్లిలో పెట్టించాం, విఎంసీ నుంచి పెట్టించాం. సో ఫైనల్లీ ఒక 90% అందరూ ఆ జై భవానీ మూడ్కి తీసుకెళ్ళిపోయారు కలెక్టర్ సార్. కాబట్టి మనం జై భవానీ మూడ్కి వెళ్ళి సక్సెస్ఫుల్గా భవానీ యాక్టివిటీని మనం కంప్లీట్ చేసామని భావిస్తూ లాట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఈజ్ పెండింగ్. సార్ కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు కాబట్టి. అండ్ సోషల్ మీడియా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోషల్ మీడియాలో కూడా చాలా ఇంటరాక్టివ్గా మీడియా టీమ్స్ బాగా కోఆర్డినేట్ చేశాము, సెక్టర్ ఆఫీసర్స్ కూడా కోఆర్డినేట్ చేశారు. సో ఆఫీసర్స్ అనుకుంటే ఇట్ క్యాన్ బ్రేక్ ఆర్ ఇట్ క్యాన్ మేక్ అని దానికి ఈ ఒక ఎగ్జాంపుల్ అని నేను భావిస్తున్నాను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.